నగర్ చౌరస్తాలో చిట్టిబాబు బిర్యానీ హోటల్ ప్రారంభించిన సందర్భంగా ఆ హోటల్ యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. నాగేష్ నా మిత్రుడు. వారు ఈ సెంటర్లో ఒక మంచి భోజన హోటల్ని, బిర్యానీ హోటల్ని ప్రారంభించడం శుభదాయకం. వంటకాలు కూడా నేను రుచి చూసినాను, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్నాక్స్ అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ హోటల్ లేవు. మంచిగా మరి ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తారు. మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందాలని మా నగేష్ గారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి అందరు ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే, మన ఎల్బీనగర్ కామన్ హాస్పిటల్ పక్కల సూర్యోదయ నగర్ కమాన్ పక్కలనే మన అమృత్ రెస్టారెంట్ చిట్టిబాబు బిర్యానీ గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ చాలా నాణ్యతమైనటువంటి ఫుడ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా నాగేష్ అన్న గారు. ఇక్కడ మనకు వెజ్ పులావ్ విత్ చికెన్ కర్రీ, వెజ్ పులావ్ విత్ ప్రాన్స్, వెజ్ పులావ్ విత్ మటన్, పకోడీ, బాదం మిల్క్, ఇరానీ చాయ్, ఇలాంటి నాణ్యమైనటువంటి మన బఫెలో మిల్క్ అంటే మన డైరీ నుంచి డైరెక్ట్ పాలు తీసుకొచ్చి ఇక్కడ ఇరానీ చాయ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్లస్ మన పంట పొలాల నుంచి కూడా కొన్ని రైస్ తీసుకొచ్చి ఇక్కడ స్పెషాలిటీస్ అన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు వెజ్ పులావ్ స్పెషల్, అందులో ఈ ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చుకొని జనాలకి ఒక నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి, దృఢ సంకల్పంతో ఈ ముందుకు రావడం జరిగింది ఈ అమృత్ రెస్టారెంట్ అనేది. దయచేసి ప్రజలందరూ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకొని రెస్టారెంట్లు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ నాణ్యత అనేది ఇంపార్టెంట్. కాబట్టి మేము దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ ఈ హోటల్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి బ్రాంచులు మరెన్నో మేము ముందుకు తీసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి అమృత్ రెస్టారెంట్ చిట్టిబాబు బిర్యానీ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం జరుగుతుంది. మరిన్ని భవిష్యత్తులో ఇంకా ఓపెన్ చేసుకుంటూ ముందుకు పోతాం. ఆఫర్స్ మన 40% డిస్కౌంట్ తోటి ప్రజలందరికీ ఫస్ట్ డే అవైలబుల్గా ఉండాలి, వాళ్ళని మన యొక్క అభిరుచులను వాళ్ళ దృష్టికి తీసుకోవాలనే అంశాలతోటి మనం పెడుతున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉన్న రేట్ల ప్రైజ్లతోటే మనం చాలా చౌక ధరతోటి ముందుకు తీసుకోవడం జరుగుతుంది జనాలలోకి. వెజిటేరియన్ ఉంటుంది ప్లస్ నాన్ వెజిటేరియన్ రెండు కూడా ఉంటాయి. వెజిటేరియన్ సపరేట్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ సపరేట్ ఉంటుంది. దానికే ముందుకు మనం పార్సల్స్ ఉంటాయి, ఇక్కడ తినడానికి ఉంటుంది, అన్నీ అవైలబుల్గా మీకు పార్సల్ ఆన్లైన్లో కూడా ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, జొమాటో ఉంటుంది, అన్ని సౌకర్యాలు. మీరు ఆఫీస్కి ఫోన్ చేసినా కానీ డెలివరీ వచ్చేస్తుంది అక్కడికి బర్త్డే పార్టీస్, చిన్న చిన్న అకేషన్స్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బొరా వెజ్ పులావ్ విత్ చికెన్ కర్రీ స్పెషల్, వెజ్ పులావ్ విత్ ప్రాన్స్, వెజ్ పులావ్ విత్ మటన్ కర్రీ, ఈ టైప్ ఆఫ్స్ మొత్తం కూడా మన దగ్గర. పులావ్ అంటే మన ఇంట్లో వండుకునే ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, ఇంట్లో మనం మామూలుగా ఫంక్షన్ అయితే ఏ విధంగా వండుకుంటాం అలాంటి ఫ్లేవర్ ఎక్విప్మెంట్ తోటి గ్రామాలలో వండుకునే వెజ్ పులావ్ ఎట్లుంటుందో ఆ పులావ్ ఎక్విప్మెంట్ తోటి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. టిఫిన్స్ ఏం లేవన్నా, ఇక్కడ మన బేకరీ ఐటమ్స్ ప్లస్ మన బిర్యానీ ఐటమ్స్, ఇరానీ చాయ్ మనకు స్పెషల్గా మనం వేరే రాజస్థాన్ నుంచి మన ఇరానీ చాయ్ చేయడానికి తీసుకొచ్చినాం. వెజ్ పులావ్లు కూడా నీకే ఒక ఆంధ్ర మాస్టర్ని ఏమంటారు చెఫ్, హెడ్ కుక్ చెఫ్లను కూడా మనం దించడం జరిగింది. చాలా మంచి ట్రైనింగ్ తోటి 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మాస్టర్లను కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఫుడ్ను మనం జనాలకు అందియాలి అంశంతో మనం ముందుకు తీసుకుందాం. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే బాదం మిల్క్ మనం ఇక్కడనే తయారు చేసి జనాలకు అందియాల అంశంతో మంచిగా రెడీ చేసి పంపిస్తున్నాం. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది, నైట్ 12-1 వరకు ఉంటుంది. అట్ ఏ టైం ఒక 200 మెంబర్స్కి మనం ఇక్కడనే ఆన్ ద స్టార్ట్లో అందియగలుగుతాం. ఆర్డర్ ఇచ్చిన ఎగ్జాక్ట్లీగా మనకు స్విగ్గీ జొమాటోలో అయితే వాళ్ళు ఇట్లా రాగానే ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం ఒక 10 or 15 మినిట్స్ అక్కడనే ఉండేస్తాం, మనకు 5 మినిట్స్ అట్లా. ప్రజలకు మనకు ముఖ్యంగా మన ఫుడ్ మీద అవగాహన ఉండాలి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, కోట్లు పెట్టినా కొనలేని ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మనం ముందుకు తీసుకోవాలంటే ఈ ఫుడ్ అనేది మనకు మంచిగా ఉండాలని, వాళ్ళకి జెన్యున్గా ఉండాలనే అంశంతో మనం ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అమృత రెస్టారెంట్ మరియు చిట్టిబాబు బిర్యానీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొదటగా వారి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు చూసినట్టయితే మంచి యాంబియన్స్తో, మంచి హైజీనిక్ ఫుడ్తో బేకరీ బిర్యానీ ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. మనం చూసిన ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు. ఇది మెయిన్ చౌరస్తాలో ఉంది. అటు కొత్తపేట డివిజనే కానీ మన్సూరాబాద్ డివిజనే కానీ ఒక సెంటర్ పాయింట్లో పెట్టడం జరిగింది. చాలా సంతోషకరం. తప్పకుండా ఈ యొక్క కాలనీ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు యువత కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆశపడకుండా ఇలాంటి
సొంతంగా వారు ఒక బిజినెస్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి తప్పకుండా ఇలాంటి రెస్టారెంట్లు మరెన్నో ఓపెన్ చేసుకోవాలి. వాళ్ళకి నా తరఫున సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాగేష్ గారు అని చెప్పేసి మన ఎల్బీనగర్ ప్రాంతంలో చిట్టిబాబు బిర్యానీ అని చెప్పేసి పాత స్టైల్ తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఏ బిర్యానీ సెంటర్ పోయినా కూడా అంతా బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీలు తప్ప మనకు కావాల్సిన బిర్యానీలు వెనకడికి మనం బగారా ఏదైతే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ వేసుకొని ప్రతి ఫంక్షన్లో అదే ఉంటుండే. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చి అంతా దమ్ బిర్యానీ అని అదని ఇదని తీసుకొని రావడం జరిగింది. మన నాగేష్ గారు కొత్త ట్రెండ్ తీసుకొని వచ్చి ఇక్కడ చిట్టిబాబు బిర్యానీ అని చెప్పేసి అందరికీ నూతనంగా దీన్ని పరిచయం చేస్తూ మన ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో చాలామందికి దగ్గరలో వాళ్ళకు అనుకూల రేట్లో వాళ్ళకి అందించి మంచి ఫుడ్ అందిస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆయనకు మా తరఫు నుంచి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ